నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బీసీల హక్కుల కోసం, బీసీల సమస్యల పరిష్కారం కోసం ఆర్ కృష్ణయ్య వెంట కొన్ని ఏళ్ల తరబడి బీసీల హక్కుల కోసం కృషి చేయడం జరుగుతుంది. గంగాధర్ గారు ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతూ బీసీల సమస్యల కోసం నేను సైతం అంటూ ముందుకు సాగడం జరుగుతుంది. అయితే ఈ లోకల్ ఎన్నికల సమయంలో, వచ్చే లోకల్ ఎన్నికల్లో బీసీల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% కేటాయించడంలో, సీటు కేటాయించడంలో ఇప్పటికీ స్పష్టత లేని క్రమంలో బీసీల హక్కుల గురించి భవిష్యత్తులో ఏ విధంగా పోరాటం కొనసాగుతుంది, తదితర అంశాలను ఒకసారి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. స్ఫూర్తి న్యూస్ యాజమాన్యానికి మరియు తిలకిస్తున్నటువంటి ప్రేక్షక మహానుభావులందరికీ పేరు పేరున నమస్కారాలు అన్న. ఎట్లానా లోకల్ ఎలక్షన్లో అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక సభలు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేక విషయాలు స్పష్టం చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్ పేరుతో మేము బీసీల కోసం, బీసీల హక్కుల కోసం మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి, అసలు జీవంగా బీసీల సమస్యలు లేకుండా చేసామనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేక మంది అనేక ప్రగల్భాలు పలకడం జరిగింది. 2023 ఎన్నికల సమయంలో, అది పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అదే అంశాలను మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెల రోజుల్లో నిర్వహించిన క్రమంలో, ఒక నెల నుంచి 2-3 నెలల్లో నిర్వహించిన క్రమంలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాను అంటే బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఈ కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఆ హోప్ అనేది ఉందన్న? అన్న, వాళ్ళు 42% ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ కంటే ముందుగా వాళ్ళు డిక్లేర్ చెప్పిండ్రు. ఎలక్షన్లో ప్రజలు, బీసీలు కానీ ఇతర మా తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నారు. ఆ గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్ల వల్ల ఈ ప్రభుత్వం అయినా చేస్తానే ఉద్దేశంతో దీన్ని నమ్మి ఓట్లేసిండ్రు. ఇప్పుడు తీరా వస్తే ఏమంటున్నారంటే 42% రిజర్వేషన్ మేము చట్టసభలలో మా స్థానిక ఎలక్షన్లలో చేస్తామని చెప్పేసి మేము అందరూ తీర్మానం చేసి పంపించాము. దాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, బీజేపీ వాళ్ళు చేస్తలేరని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు, నేను ఒకటే అడుగుతున్నా, వీళ్లకు 42% ఇచ్చే అధికారం లేనప్పుడు వీళ్ళు ఎందుకు ప్రజలకి చెప్పారు? వాస్తవం చెప్పాలంటే తప్పు కదా, అది జనంలో తీసుకపోదు. వీళ్ళ పరిధిలో లేనప్పుడు, పరిధిలో అంశం కేంద్రానికి ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఈ గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఆ పార్టీ యంత్రాంగం ఎందుకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగిందని నేను వాళ్ళని అడుగుతున్నాను. అంటే ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 42% ఉన్న బీసీల రిజర్వేషన్ 23% తగ్గించడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో మన లోకల్ ఎలక్షన్లో. అయితే అప్పుడు ఉన్న రిజర్వేషన్ తగ్గించినటువంటి కేసీఆర్ ఈరోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈరోజు బీసీ నేతల దగ్గరికి రావడం జరుగుతుంది. బీసీల కోసం నేను పోరాటం చేస్తాను, ప్రగల్భాలు, చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంది కల్వకుంట్ల కవిత. అయితే బీసీల ఉన్న రిజర్వేషన్లు తగ్గించినటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీ కుటుంబం ఈ రోజు మళ్ళీ బీసీల కోసం పోరాడతామని చెప్పి రావడానికి ఏంటి నా ఆధారత? అంటే దాంట్లో ఉన్న ఆంతర్యం ఏమని మీరు భావిస్తున్నారు? వాళ్ళు బీసీలకు చాలా ఘోరంగా అవమానం చేసి అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నేను సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే గతంలో గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కానివ్వండి, జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో 34% ఉన్నది రిజర్వేషన్. ఆనాడు మా ఆర్ కృష్ణయ్య గారు పోరాట ఫలితంగా ఆ రోజు వాళ్ళు దిగి వచ్చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని 22-23% తీసుకొచ్చిన ఆయనకే దక్కుతుంది. ఈరోజు వాళ్ళు పబ్లిక్లో అటర్లీ ఫెయిల్ అయినరు. నిరుద్యోగుల విషయంలో సరైన నోటిఫికేషన్ వేయక, ఉన్న రిటైర్మెంట్ వయస్సును పెంచి వాళ్ళకు అన్యాయం చేశారు. ఇవాళ పబ్లిక్లో వాళ్ళని ఎవరు నమ్మతలేరు. కాబట్టి ఈ బీసీల ఉద్యమం ఇట్లా తీసుకొచ్చి ఈ కవిత ద్వారా మళ్ళీ ఒక మేము బీసీలకు చేస్తాం అని చెప్పేసి ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళంతా మోసపూరితమైన ప్రకటనలు, మోసపూరితమైన ఉద్యమం ఇది. నిజమైన ఉద్యమం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నాను. అన్న, దశాబ్దాలుగా ఒక ఆర్ కృష్ణయ్య కావచ్చు, నిన్నమన్నంటే ఈ మధ్య కాలంలో ఒక తీర్మానం వలన కావచ్చు, బీసీల హక్కుల కోసం స్పష్టంగా సూటిగా బీసీలను చైతన్యవంతం చేసేందుకు అద్భుతమైన పోరాటం చేయడం జరుగుతుంది. అయితే మన బీసీ జనాభా అధికంగా ఉన్నట్టు దేశంలో కావచ్చు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, జిల్లాల పరిధిలో కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామీణ స్థాయికి వెళ్ళిన బీసీ జనాభా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతమంది బీసీలు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి బీసీల కోసం పోరాటం చేసేంత శక్తి లేదని కల్వకుంట్ల కవిత ఈరోజు మద్దతు ఇస్తుందా? లేదంటే బీసీ నేతలు ఎందుకు కవితను కలవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న? ఇది చాలా దురదృష్టవశాత్తు మా దాంట్లో బీసీలల్లో ఏమైంది, లీడర్షిప్ చాలా అయింది, సంఘాలు చాలా అయినాయి. ఆనాడు పోరాటం చేసినప్పుడు ఎవరు లేకున్నారు. ఒక ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు మహానుభావులు ఉద్యమం చేసి అలా నిలబెట్టిన తర్వాత వీళ్ళు బీసీల ఐక్యతమైతే అయితే
మా యొక్క ఆటలు సాగమనే ఉద్దేశంతో మా దాంట్లో బీసీ సంఘాలను విడగొట్టారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ కంటే ముందు కాట ఒక మాట. వీళ్ళది ఈ వాస్తవం చెప్పాలంటే లీడర్షిప్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. నేను ఈ సందర్భంగా ఈ న్యూస్ ద్వారా నేను ఈ బీసీని లీడర్స్ అనేవాళ్ళు నిజమైనగా ఉంటేనే ముందరకు రండి. ఇప్పటికే మా యొక్క స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు, కులవృత్తులు అంతరించినాయి. ఏమంటారు, గ్లోబలైజేషన్ రావడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడి పల్లెటూళ్ళల్లో జీవన పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. కాబట్టి ఈ మోసపూరితమైన బీసీ నాయకులారా మీకు 10,000 దండాలు. మీరు ఉద్యమం చేయండి కానీ మోసం మాత్రం చేయకూడదని చెప్పేసి సందర్భంగా వాళ్ళకి హితవు పలుకుతున్నాం. అన్న, మీరు ఆర్ కృష్ణయ్యకి అత్యంత సన్నిధిలో కొనసాగడం జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య పోరాటంతో ఈరోజు అనేక వేలాది మంది ఈరోజు సమాజంలో స్థిరపడడం జరిగింది, ఉన్నత ఉద్యోగాలు స్థిరపడడం జరిగింది. ప్రధాన కారణం అంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఒక విద్యార్థులు అంటే బీసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు కోసం కావచ్చు, లేదంటే కాలేజీల్లో వాళ్ళకి ప్రవేశాల కోసం చాలా అద్భుతమైనటువంటి ఆయన సహకారం అందించడం జరిగింది బీసీ యువతకు. ఆయన అందించిన ప్రోత్సాహంతో ఇప్పటికి చాలా మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు స్థిరపడడం జరిగింది, అనేక వ్యాపారాలు కూడా స్థిరపడడం జరిగింది. అలాంటి ఆర్ కృష్ణయ్య పోరాట పటిమని దగ్గర నుంచి చూసినటువంటి మీకు ఆర్ కృష్ణయ్య గురించి మీకు అంటే ఆయన పోరాట పటిమ, ఆయన వ్యవహార తీరు గురించి మీరు ఏమంటారన్న? ఆయన గురించి గొప్ప మహానుభావుడు అన్న. 85 నుంచి ఆయనతో నాకు పరిచయం. నేను యూనివర్సిటీలో డిగ్రీ చేసిన. ఆయన ఎంతోమంది పేద విద్యార్థులకు హాస్టల్లో సౌకర్యం కల్పించారు. ఆ రోజుల బీసీ వాళ్ళకు అసలు యాక్చువల్గా కింది తరగతి అంటే 10th క్లాస్ వరకు మాత్రం బీసీ హాస్టల్ లేకుండే. ఎస్సీ హాస్టల్లోనే ఒక 5% రిజర్వేషన్లతోటి సీట్లు ఇచ్చేది. అసోంటి దాన్ని ఆయన ఉద్యమం ఫలితంగా ఇవాళ యావత్ తెలుగు రాష్ట్రాలలో హాస్టళ్ళు బీసీల కోసం ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. ఉద్యోగ రిజర్వేషన్ల కోసం కూడా పోరాటం చేసే 34 ఘనత ఆయనకే దక్కుతుంది వాసంలో. ఆయన పోరాటం ఫలితం ఎన్నో 2000 జీవోలు చేపించిన మహానుభావుడు. నేను సెక్రటరియట్లో ధర్నా చేసినప్పుడు మేము కూడా ఇబ్బందుల పాలై దెబ్బలు తిన్నాం, పోలీసు లాఠీ ఛార్జీలు తిన్నాం, అనేక ఆయన అమ్మడి ఉన్నాం. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది అలా పెద్ద పెద్ద హోదాల్లో నేను కూడా ఒక ఎంప్లాయీగా పనిచేసిన. వాసన చెప్పాలంటే ఆ కృష్ణయ్య గారి ఫలితమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి కృష్ణయ్య గారు గొప్ప మహా లీడరు. అయితే ఆయన ఏం చేస్తారు అంటే ఈ రాజకీయ నాయకులు బీసీలు ఒకటైతే మా ఆటలు సాగవని ఉద్దేశంతో బీసీ సంఘాన్ని నిలువున 2 భాగాలుగా చీల్చారు. తమకు తెలుసు అందులో ఆయన జాజల శ్రీనివాస్ గౌడ్ అనే వర్గాన్ని గెలిచిండ్రు. ఆ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ వర్గాలే కాకుండా 2 వర్గాలు కాకుండా ప్రతి జిల్లాలో ఒకటి సంఘాలు ఏర్పడ్డాయి. బీసీ సంఘం అని ఇదాన్ని అదని ఇప్పుడు లాస్ట్కు తీర్మానం కూడా బీసీ సంఘంలో చేస్తుండ్రు. నాకు చాలా సంతోషమే. కానీ మొదటి వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు బీసీ నాయకులు అందరూ సన్నిహితమై పోరాటం చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే పోయి మళ్ళీ మోసం చేసే వాళ్ళ కవిత ఏమడి స్నేహితం చూడు. కానీ నేను మా కృష్ణయ్యని నేను గొప్ప చెప్పుకుంటలేను. మా కృష్ణన్న కూడా ఒక రాంగ్ చేసేసిందని సందర్భంగా నేను చెప్తున్నా. అసలు కవితని ఎక్కిచ్చేది లేకుండే, అసలు ఆ ఇంటర్వ్యూలో కూలబెట్టేది లేకుండే. ఆయన ఎందుకంటే వయసు మించింది అయినా పర్లేదు, నీవు ఒక కురు పితామహునిగా నీకు ఇలా సమాజంలో పేరుంది. ఈ యొక్క మోసం చేసేటోళ్ళ ఉండడం వల్ల నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కానీ తీర్మానం మల్లన్న కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, జాజుల సీనన్న కానీ, ఇంకా కొన్ని సంఘాలు ఉన్నాయి. వీళ్ళంతా ఐకమత్యంగా ముందుండి కార్యాచరణ చేసి ప్రభుత్వం పైన మీరు బాగా ప్రెషర్ తీసుకొచ్చేసి 42% రిజర్వేషన్ అన్నందుకు 42 వచ్చినంత వరకు ఉద్యమం చేస్తే వీళ్లకు జీవితంలో ప్రతి బీసీ వీళ్ళ రుణపడి ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే అన్న కోర్టు అంశాలు కావచ్చు, లేదంటే సమయం లేదని. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించగా దాదాపు 7.5 కాలమైంది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకోవడం కావచ్చు, అంటే లేట్ అయిన అంశాలను కావచ్చు, లేదంటే కోర్టు అంశాలను కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఇంకా పోస్ట్ పోన్ చేస్తూ చిట్ట చివరికి ఈ లోకల్ ఎన్నికల్లో రిజర్వేషన్ అనేది పెంచకుండా 42% చేయకుండా ఎన్నికలకు పోతే ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న, బీసీల ప్రభావం అనేది కాంగ్రెస్ పార్టీ పైన ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారన్న? అన్న, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నమాట ప్రకారంగా తప్పనిసరి 42 ఇస్తేనే ఆయన గౌరవం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్న రిజర్వేషన్ తగ్గించారు. ఈయన ఇప్పుడు వచ్చేసి 42 ఇస్తామని చెప్పేసి అన్నాడు. కాబట్టి తప్పనిసరి అమలు చేయాలి. లేదంటే మాత్రం చేయకపోతే బీసీల ఓట్లు ఎక్కువ. బీసీలు గత బీసీలు కాదు, ఇప్పుడు చాలా చైతన్యమైంది. కాబట్టి తప్పనిసరి ఓడిపోయే దిశలో ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎవరో ఒక 7% 10% మాట పట్టుకోకూడదు. కాబట్టి అత్యధికమైన పేదలు ఉన్నది బీసీలనే.
కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఆయన తీసుకొని రిజర్వేషన్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఆయనకు మంచి పేరు కూడా ఉంటుందని చెప్పేసి నేను నా వాదన అన్నా. ప్రధానంగా ఇప్పుడు మరి మీరు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానాల్లో సగానికి స్థానాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది పార్లమెంట్ ఎన్నికల్లో. ఈ ప్రభావం అనేది అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒక అధికార పార్టీని అదేవిధంగా ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీని కూడా ఓడించి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలుపొందడం జరిగింది. ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తుంటే లోకల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది? అది మున్సిపాలిటీలో కావచ్చు, లేదంటే సర్పంచ్, లేదంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ ప్రభావం ఉంటుందని మీరు ఒక బీజేపీ పార్టీ నేతగా మీరు భావించడం జరుగుతుందన్న? తప్పనిసరి అన్న, ఇది ఇలా ప్రపంచంలోనే భారత్ పైన కన్ను పెట్టింది. ఇలా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఆయన చేసే అభివృద్ధి పని, అవినీతి లేని పరిపాలన, ఏ టైంకు అనుకుంటే ఆ టైంకు ఆ పని జరగవలసిందే ఒక కాన్సెప్ట్తో నేను ముందుకు వచ్చింది. కాబట్టి విలేజ్ స్థాయిలో వచ్చింది ఈ ఉద్యమం, ఇది మా బీజేపీ విషయంలో. కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కాకపోతే స్థానికంలో గ్రామ స్థాయిలో కొన్ని బీజేపీ పార్టీ గురించి తెలియలేదు చాలామందికి. గ్రామ స్థాయిలో లీడర్స్ ప్రతి ఇంటింటికి తిరిగి బీజేపీ చేసే అభివృద్ధి పథకాల గురించి తెలియజేసేస్తే తప్పనిసరి మనకు సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, మున్సిపాలిటీలో కౌన్సిలర్స్ కానివ్వండి, జెడ్బీ చైర్మన్ల వరకు కూడా మాకు అత్యధిక స్థానాలు వస్తాయి. ఎందుకంటే సంక్షేమ విషయంలో కానివ్వండి, భారత్ ఇవాళ 10వ స్థానం ఉన్న భారత్ ఇవాళ 4వ స్థానం అభివృద్ధి దశలో దూసుకొని పోతుందన్న. అన్ని రకాలుగా ఇవాళ పేదరికాన్ని 27 కోట్ల మందిని పేదరికం నుంచి నిర్మూలించిన చరిత్ర మోడీ గారికి బీజేపీ పార్టీ అనే సందర్భంగా నేను కొనియాడుతున్నా. గతంలో 56 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ని ఫెయిల్ చేసింది వాస్తవం చెప్పాలి. ఎందుకనంటే ఒక నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోయింది, ఒక అవినీతిని నిర్మించలేకపోయింది, ఒక అభివృద్ధి దశలో కొంతవరకే సాధించగలిగింది కానీ పూర్తిలో సాధించలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరూ ఇవాళ బీజేపీ పైన, మోడీ పైన ప్రతి ఒక్కరూ ఆకర్షణంగా చూస్తుండ్రు. కానీ కింది స్థాయి, గ్రామీణ స్థాయిలో మా యొక్క నాయకులు దాన్ని పార్టీ యొక్క అభివృద్ధి పథకాలు, అభివృద్ధి పనులు చెప్తే ఇక మాకు తిరిగేలేదన్న. ఇక అసలు మళ్ళీ టర్మ్లో కాదు, మళ్ళీ టర్మ్లో కూడా మేమే కేంద్రంలో పరిపాలన చేస్తాం, రాష్ట్రం కూడా మాదే అధికారంలో వస్తుంది. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క పాలన అనేది మీకు ఏ విధంగా అనిపించిందన్న? అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన, ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి పాలన గురించి మీకు ఏమనిపిస్తుంది తేడా? అంటే ఈ వీరిద్దరి పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారా? వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలిగా వాగ్దానాలు ఇచ్చిండు, ఉచిత హామీలు, ఏ దానికి ఎంత కేటాయించాలో కూడా ఆయనకు తెలియకుండా చేసిండు. ఇవాళ వాసన ఫోన్ ట్యాపరింగ్లు కానీ, కాళేశ్వరంలో కానివ్వండి, తర్వాత ఈ రైతు బంధు అనేది ఒకటి, రైతు బంధులో కూడా 100 ఎకరాలు ఇచ్చిండ్రు, గుట్టలకు చెట్లకు డబ్బులు ఇచ్చిండు, అదొక దుర్వినియోగం చేసినట్టు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి యాక్చువల్గా సాగు ఎవరు చేస్తారు వాళ్లకు ప్లాట్లు అయిన భూములకు, కొండలకు, గుట్టలకు ఇస్తలేడు. కొన్ని విషయాల్లో నేను ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా నేను మంచిగానే చేస్తుందని చెప్పిస్తాము. ఎందుకంటే నేను వేరే ఒక పార్టీలో ఉన్నని యువతలకు చెడు పెట్టవలసిన అవసరం లేదు. మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడాలని చెప్పి సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను మంచిగానే చేస్తున్నాను చెప్పేసి చెప్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేదంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంతకంటే ముందు కవిత కావచ్చు, లేదంటే పేపర్ లీకేజ్ కేసీఆర్ కొడుకు కేటీఆర్ కావచ్చు, ఈ కార్ రేస్ స్కామ్ కావచ్చు, ఇన్ని చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళపైన నిజంగా చెప్పాలంటే చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తుంది, అంటే పోస్ట్ పోన్ చేస్తూ రావడం జరుగుతుంది. అందుకంటే ముందు అంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీసాలు మెలేయడం, తొడగొట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు చేసింది కాబట్టి వాళ్ళని వెంటనే జైల్లో పెట్టడం జరుగుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయమని మాట్లాడడంతో పాటు ఈ అంశాలను మొత్తం ఈ కేసుల అంశాలను మొత్తం పొడిగించడానికి విచారణ పేరుతో కారణం ఏమని మీరు భావిస్తున్నారన్న ఒక బీజేపీ పార్టీ నాయకునిగా? వాస్తవం చెప్పాలంటే ఈ హైలైట్ లీడర్స్లల్లా
వీళ్ళంతా చాలామంది కుంభకోణాలు ఉండరు అన్న. వీళ్ళు ఒక నిజాయితీగా పని చేసేస్తే ఇవాళ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఇలా ఒకరి విషయంలో ఎవరు ప్రశ్నిస్తే నా కుంభకోణం ఎవడో బయటపడతాన్న ఉద్దేశంతో వీళ్ళంతా వాళ్ళ విషయాలు బయటికి తీస్తలేరు, వీళ్ళ విషయాలు బయటికి తీస్తలేరు. కాలక్షేపం కోసం నడుస్తుంది. దీని తగ్గట్టు కోర్టులలో కూడా కేసులు చాలా ఆలస్యం జరుగుతుంది. ఎవడైతే తప్పు చేస్తాడో ఇమీడియట్లీ శిక్ష పడితే బాగుంటుంది. మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి పై కోర్టుకు వెళ్ళడం కొంత టైం తీసుకోవడం వల్ల వాళ్ళు ఈ లోపలనే వాళ్ళ యొక్క ప్లాన్స్ని చేంజ్ చేసుకొని ఆ తప్పుని కప్పుకూర్చే ప్రయత్నం చేస్తున్నారు. మన రాజ్యాంగంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగితే బాగుంటుందని చెప్పేసి నేను ఒక సూచనప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన చూస్తే ఒక బీజేపీ నాయకుని కాకుండా ఒక సామాన్య వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది అన్న? 11 ఏళ్ల నరేంద్ర మోడీ బీజేపీ పాలనలో మీకు ఏమనిపిస్తుంది మార్పు? చాలా మార్పు వచ్చిందన్న. అలాంటి వాళ్ళు భారత్కు కావాలన్న, ప్రపంచానికి కూడా కావాలి. ఒక నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. నేనే కాదు, ఎంతోమంది మేధావులు విద్యార్థులు కోరుకుంటున్నారన్న. ఒక అవినీతి మచ్చలేని మహానాయకులు రామారావు కానివ్వండి, ఈ మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానివ్వండి, ఇట్లాంటి నాయకత్వం కావాలన్న. 50-70 సంవత్సరాల్లో స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు ఒక న్యాయం జరుగుతుంది, కొంత రూట్కు మార్పు వస్తుంది. కానీ భవిష్యత్తులో కూడా ఇంకా మార్పు రావాలి. కాబట్టి నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు చేసిన పనులు మామూలు విషయం కాదు. ముస్లిం విషయంలో ట్రిపుల్ తలాక్ అనే ఒక కార్యక్రమం ఏ లీడర్ కూడా అడగలే. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అడిగిందా, బీఆర్ఎస్ ఉన్న పార్టీ ఏమైనా అడిగిందా, కమ్యూనిస్టులు అడిగిరా? ఆయన లోపల ఆ థాట్ వచ్చి ఒక ముస్లిం లోపల ఇలాంటి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు చాలా పాపం రోడ్డే పరిస్థితులు ఉందన్న ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిండు. ఏ ప్రతిపక్ష నాయకుడు అడిగిండని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ప్రతిపక్ష నాయకులు ఏంటి, ప్రభుత్వం చేసే తప్పులని ప్రశ్నిస్తేనే అవతలోడు సరైతాడు. నీవు తోక మడుచుకొని కూర్చొని వాళ్ళు చేయలేదంటే ఎట్లయితే ఎవరు చెప్పారు? ఏ మోడీ గారికి ఎవరు చెప్పారు ఈ విషయం? ఆయన స్వయంగానే ఆయనలో చాలా గొప్ప నాయకుడు. నేను చెప్తాను, నా జీవితంలో చూడనని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల తరపున ఒక ప్రతిపక్ష నాయకునిగా ప్రశ్నించకుండా అసలు ఆ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం ఒక ప్రతిపక్ష నాయకుడు? ఎందుకంటే అధికార పక్షం అంటే వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి ఇష్టారీతి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అధికార పార్టీతో కొంతవరకు ఒకసారి నష్టం చేకూరే అవకాశాలు కూడా ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీ అనేది దాన్ని ప్రశ్నించి ప్రజల తరపున నిలవలసినటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్య నేత కేసీఆర్ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మీరు ఏ విధంగా దీన్ని చూస్తారన్న? ఇది తప్పనా? అసలు ప్రజాస్వామ్యంలో ఓట్లేసి గెలిపించిన నాయకుడు ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా తప్ప. మన ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ప్రశ్నించాలి. నీవు ఇంట్లో కూర్చుంటే ఏంది, నీకు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఎలక్షన్ జరిపి నిన్ను గెలిపించి ఒక ప్రతిపక్ష హోదాలో పెడితే నువ్వు అడగాలి కదా. ఎప్పుడు మనం శాశ్వతంగా ప్రభుత్వం అయితే ఉండలేదు కదా. ఒకసారి తప్పు చేస్తే దింస్తారు ప్రజలు, ఒకసారి మంచిగా చేసేస్తే మళ్ళీ ప్రజలు గుర్తించి మళ్ళీ నీ యొక్క సింహాసనం మీద గులబెడతారు. అంత మాత్రాన ఇంట్లో కూర్చోవడం మాత్రం ఇది తప్పు. ఏ ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించాలి, న్యాయంగా ప్రశ్నించాలి. ఏదో అవతల గవర్నమెంట్ని ఫెయిల్ చేయాలని వాళ్ళు ఏదో ఓట్ల రాజకీయం కోసం ప్రశ్నించకూడదని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మాదిరి కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కసిరెడ్డి పోటీ చేసి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారన్న? ఏదైనా ఇంతవరకు నిధులు లేవని వాళ్ళు అంటారు. మేము లోటు బడ్జెట్ గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసిందని అంటారు. ఇక దాని గురించి ఇంకా అభివృద్ధి అనేది ఏమని చెప్పండి. గత ప్రభుత్వంలో ఉన్నదాన్ని చేయలేకపోతారు. వీళ్ళు హామీలు అడవులు ఇచ్చారు, ఆయననే అడవులు హామీలు ఇచ్చిపోతుంటే వీళ్ళు ఇంకా అంతకంటే చేసిపోతారు. వచ్చే ఆదాయానికంటే ఖర్చు ఎక్కువ వస్తుంది. ఇంకా అభివృద్ధి అనేది ఏడుందన్న? ఈ ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గంలో అన్న ఆచారి అనేక దఫాలుగా పోటీ చేయడం జరుగుతుంది ఒక బీజేపీ పార్టీ అభ్యర్థిగా. మళ్ళీసారి అంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ పార్టీని గ్రామీణ స్థాయిలో మరింత పటిష్టం చేసే కార్యక్రమాలు ఏమైనా రూపొందించడం జరుగుతుంది? ఎందుకంటే దాదాపు 18 నెలల కాలం పూర్తయిన క్రమంలో ఇంకా 4-5 నెలల్లో మరొక 2 ఏళ్ళు పూర్తి అవుతున్న ఈ తరుణంలో బీజేపీ పార్టీ పటిష్టత కోసం ఏమైనా మార్పులు వచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందా కల్వకుర్తి నియోజకవర్గంలో? అందుకోసం ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఏమైనా బీజేపీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే ప్రజలనే బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? పార్టీ పరంగా అలాంటి నిర్ణయం మీరు ఏమైనా తీసుకుంటున్నారన్నా?
ఉందన్న జరుగుతుంది. ఈ మధ్యన రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుని మార్పు, జిల్లా స్థాయిలో అధ్యక్షులను మార్చారు, మండల స్థాయిలో అధ్యక్షులను మార్చారు, గ్రామ స్థాయిలో కూడా మారుస్తుండ్రు. దీని యొక్క పని చేయని వాళ్ళని ఉంటే పక్కకెట్టేసి పని చేసే లీడర్స్ తీసుకుంటారు. కొత్త వాళ్ళని కూడా జైనింగ్ కోసం కూడా ప్లాన్ జరుగుతున్నాయి. ప్రజలలో మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చేసే బీజేపీ పద్ధతులు మొత్తం పూర్తిగా ప్రజలలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి కార్యాచరణ బ్రహ్మాండంగా జరుగుతుంది. అందులో ఆచార్య గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి. ఎందుకంటే పాపం ఆయన 6 సార్లు ఓడిపోయిండు. ఎందుకు ఒక బలమైన నాయకుడు, ఉద్యమ నాయకుడు. కాకపోతే ఏంటంటే కొంతమంది దుష్ట శక్తులు, అవినీతి పరులు, దగాకోరులు కొంతమంది ఏం చేస్తారంటే ఇటువంటి నాయకుడు వస్తే మా పీకలు సాగవు, మా ఆటలు సాగవు, ఇటువంటి కరెక్ట్ నాయకుడు అని చెప్పేసి వస్తే మా సాగవు, మా వ్యాపారాలు మోసం దందాలు నడవని ఉద్దేశంతో ఆయనని కొంతమంది కావాలని పైసలు పెట్టి ఖర్చు పెట్టించి అపోజిషన్లతో డ్రామాలు ఆడిపించేసి ఓడగొడుతుడు తప్ప ఆయన అసలు ఓడిపోయిన చరిత్ర లేదు. ఏదో 2000 ఓసారి 60 ఓట్లు 70 ఓట్లు, ఇది ఓటమే కాదు. కానీ కాకపోతే ఏంటంటే ఒక ఓటుతో గెలిచినట్టే. కాకపోతే ఈసారి గెలుస్తాడు ఆయన. ప్రజల లోపల రోజు రోజుకు ఓటు బ్యాంక్ పెరుగుతుందన్న. అదిగాక ఇవాళ ఇప్పుడు మోడీ గారి యొక్క చరిష్మా ఇంకా పెరిగిపోతుంది, ప్రజలలో వెళ్తుంది, పేదలకు వెళ్తుంది. ఇవాళ ఇంతమందికి పేదవాళ్లకు ఉచిత బియ్యం ఇస్తున్నాడు ప్రభుత్వం. ఇలా 80% కేంద్ర ప్రభుత్వం బియ్యం సబ్సిడీ ఇస్తే ఒక 10-20% రాష్ట్రం ఇస్తుంది. మరి ఇలా ఉచిత బియ్యం పథకం ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా లేదని మన దేశంలో అమలు అవుతుందంటే చాలా గొప్ప విషయం కదా. కాబట్టి అనేక సంక్షేమాలు ఉన్నాయి కాబట్టి ఇంకా పెరుగుతుంది ప్రజల లోపల. మోడీ నరేంద్ర మోడీ అనే ఒక భావన వచ్చింది. ఆచార్య కూడా పాపం ఆయన ఎక్కడ పోయినా కానీ ఏ సమస్య పైన కానీ ప్రాణాలకు తెగించి చేస్తున్నాడు. కాకపోతే కొంతమంది దీన్ని ఆయన అసలు వాడు వస్తే మాకు నడవదని భయంతో కొంత ఫెయిల్ చేస్తారు తప్ప ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు. మేము గెలిపిస్తాం, తప్పనిసరిగా గెలిపిస్తాం. ఇది మాత్రం అక్షరాల నిజం. అంటే కల్వకుర్తి మున్సిపాలిటీలో తొందరలో ఎన్నికలు నిర్వహించబోతుంటారు కాబట్టి బీజేపీ స్థానాలు ఏ విధంగా మెరుగుపడే అవకాశం ఉంది? బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి నేతల్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఇక్కడ ఉన్న నేతల్లో గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు అంటే మామూలుగా మీరు అంతర్గత చర్చలు కావచ్చు, మీ పార్టీ పరంగా కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించి ఎన్ని స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని మీరు అంటే అనుకుంటున్నారని ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం? దాని గురించి ఇంకా కొంత టైం పడుతుందండి అన్న. ఇప్పుడు ఏంటంటే గతంలో మన ఎలక్షన్లో ఒక్కటే వచ్చింది బీజేపీ. ఇక్కడ ఏమైందంటే సరి అయిన వ్యవహారాలు కొంత ప్రజలలోకి వెళ్ళిపోతలేదు వాయిస్. కాబట్టి దీనిలో నాకు కొంత కొత్త కమిటీలు అవుతున్నాయి. కొత్త కమిటీలు అయిన తర్వాత దాని తప్పనిసరి ప్లాన్ తోటి మేము ఖచ్చితంగా ఈ కల్వకుర్తి మున్సిపాలిటీలో పాగా చుట్టి చైర్మన్ దక్కించుకోవాలనే ప్లాన్ చేస్తున్నాం. అది మాత్రం తప్పనిసరిగా మాకు కొంచెం చర్చలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని పూర్తిగా నేను చెప్పలేను. త్వరలో దాన్ని కూడా మేము తప్పనిసరి ప్రకటన జారీ చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అందరికీ.